మనకు అనేక చోట్ల టూలెట్ బోర్డులు కనబడతాయి. అది ఇంటి వాళ్ళు పెట్టే ఉంటాయి. ప్రధాన నగరాల్లో హైదరాబాదా, విశాఖపట్నమా, లేకపోతే చెన్నయ్య ఇట్లాంటి నగరాల్లో ఈ టూలెట్ అని నెంబర్ ఉందంటే అది ఇంటి వాళ్ళదని కాదు, అది బ్రోకర్లకు సంబంధించింది. అద్దెలకి ఏం చేస్తారంటే ఎవరి ఇల్లు ఖాళీ అయితే మన ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ అయితే మనం అక్కడ టూలెట్ బోర్డు పెడితే 10 మంది పద్దాకొచ్చి బెల్లులు కొడతారు. ఈ దరిద్రం అంతా ఎందుకు అనుకున్నప్పుడు ఈ ఏజెన్సీ వాళ్ళకి అప్పచెప్పేస్తారు. వాళ్ళకి 1 నెల అద్దె వీళ్ళు ఇస్తారు, అట్లాగే 1 నెల అద్దె అవతల వాళ్ళు ఇస్తారు. కొంతమంది అట్లా కాకుండా అద్దెలో 10%, 20%, 50% ఇట్లాంటి ఒప్పందాలు చేసుకునేటటువంటి సంస్థలు ఉన్నాయి. వీళ్ళు ఇక ఇల్లు ఖాళీ అయినప్పుడల్లా ఆ సంస్థతోనే అప్రోచ్ అవ్వాలి. వాళ్ళతో డైరెక్ట్ కాకుండా డైరెక్ట్గా ఎవరన్నా వచ్చినా ఇవ్వడానికి వీల్లేదు. ఇదో పెద్ద దందా నడుస్తూ ఉంటుంది. దీనితో ఇది మహారాష్ట్రలో, ముంబైలో అతిపెద్దదైనటువంటి సమస్య. దీంతో ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇది అనేక మంది తీవ్రవాదులు లేకపోతే తీవ్రవాద భావజకులు ఇట్లాంటి ఏజెన్సీల ద్వారానే అద్దెలకి ఇల్లు పొందటం, తర్వాత దొరికినప్పుడు ఎవరిప్పిచ్చారు ఇల్లు అంటే ఇట్లా బ్రోకర్ల ద్వారా అని తేలడం, ఇట్లాంటి సిచ్యుయేషన్తో ఇప్పుడు సెక్యూరిటీ పర్పస్ అట్లాగే అక్కడ ఉన్న ప్రజలకి ప్రయోజనం కలిగించేందుకు ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అక్కడ అనేక యాప్స్ పనిచేస్తుంటాయి ఈ బ్రోకర్లకు సంబంధించి. దాంట్లో ఇప్పుడు మనకి ఒక 10 ఇళ్ళు చూపెట్టాలంటే ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు డబ్బులు కూడా తీసుకుంటుంటారు. అట్లాంటిది ఏమీ లేకుండా ఒక యాప్ రాష్ట్ర ప్రభుత్వమే తయారు చేసింది. ఈ యాప్లో ఇళ్ళు అద్దెకి ఉన్నాయి అని చెప్పే యజమానులు రిజిస్టర్ చేసుకోవచ్చు, ఇళ్ళు కావాలనుకునే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. తద్వారా ఓపెన్గా ఎవరికి వాళ్లే చూసుకోవచ్చు. మధ్యలో బ్రోకర్లతో సంబంధం లేని ఒక కొత్త ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఇప్పుడు ఆ బ్రోకర్లకు కోపం వస్తుంది. వాళ్ళు రేపు పొద్దున ప్రభుత్వానికి దెబ్బతీసే అవకాశం ఉండొచ్చు.